హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి. మన భారతదేశం ఏ డిగ్రీలో చేరాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకుందామా? పదండి నాతో పాటు లండన్లోని మన భారతదేశం దగ్గరికి. ఈ మధ్యను మా ఇంట్లో అనగా ఎడింబరో ఇంట్లో జరిగిన ఒక సంగతి చాలా ఆశ్చర్యం అనిపించింది. మానవ స్వభావం ఎక్కడ ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటిగానే ఉంటుంది. అందులో ముఖ్యంగా వంటవాళ్ళ గుణం మరీను. మొదట వచ్చిన కొత్తల్లో ఇక్కడ మనుషుల శరీరం ఎంత తెల్లగా ఉంటుందో, వాళ్ళ చర్యలు కూడా అంత స్వచ్ఛంగాను, నిష్కళంకంగాను ఉంటాయనుకున్నాను. ఇది కేవలం నిజం కాదేమోనని, నా ఊహేమోనని అనుమానం కొంచెం కలిగింది. నేను ఈ దేశంలో కాదు, ఎడింబరోలో అడుగుపెట్టినప్పటి నుంచి రాజు సలహాను అనుసరించి నేను తెచ్చుకున్న తాటాకుల కట్ట ఉపయోగించటం మానేశాను. దానికి ప్రత్యామ్నాయంగా ఒక విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి గంట సేపు వాడికి బోధించి 2 వెండి తాటాకులు నాలిక గీసుకోవడానికి చేయించుకొని తెచ్చుకున్నాను. ఒకటి పెట్టెలో భద్రపరుచుకుని రెండోది ఉపయోగిస్తూ దంతధావనం అయిన తర్వాత నేను పేస్టు, బ్రష్‌తో పాటు స్నానాల గదిలో విడిచి వస్తూ ఉండేవాడిని. కొన్నాళ్ళయిన తర్వాతను ఒక రోజున అది కనిపించలేదు. ఎంతసేపో వెతుకుతున్నాను. దొరకలేదు. ఏమై ఉంటుందా అనుకుంటూ ఆ పూటకు తాటాకుతోటి కాలక్షేపం చేసి, ఆ తాటాకు ల్యాండ్ లేడీ చూడకుండా శుభ్రంగా కడిగేసి, చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించేసి వీధిలోకి గిరాటేశాను. 2 రోజులు దాని సంగతి ఏమీ తేలలేదు. ఏమైందని నెమ్మదిగా మా ల్యాండ్ లేడీని అడిగాను. తనకేమీ తెలీదని, అదేమిటో ఎప్పుడూ చూడనే లేదని మొదట బుకాయించింది. మళ్ళీ కొంతసేపు ఆవిడకి వర్ణించి చెప్పాను. అది వెండిదని, ఖరీదైనదనీను. వెండా శ్యామ్ గారు, నిజంగా వెండే? అయ్యో పాపం, ఏమైపోయింది? ఇక్కడికెవరు రారే అంది ఆశ్చర్యాన్ని అభినయిస్తూ. ఇక్కడికి ఎవ్వరూ రారని నాకు తెలుసు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బెబ్బే, నాకేమి తెలీదండి శ్యామ్ గారు. నేను అలాంటి దాన్ని కాదు. నాకేం ఉపయోగం అది? మా దేశంలో నాలిక గీసుకోవడం అలవాటే లేదు అంది. అవును, మీ దేశంలో నాలిక గీసుకోరు, మొహము కడుక్కోరు. మీ దేశంలో మొహమే కాదు, ఏదీ కడుక్కోవడం అలవాటు లేదు కదా అన్నాను. అందులో ఉండే అంతరార్థం ఆ ఇల్లాలికి అర్థం కాలేదు. సరే, ఈవిడే ఏదో చేతి దెబ్బ కొట్టేసిందని అనుమానం గట్టిగా తగిలింది నాకు. సరే, ఏం చేస్తాం, చూద్దాం అనుకుని పెట్టెలో దాచుకున్న రెండవ వెండాకు బయటికి తీశాను. మామూలుగా స్నానాల గదిలోకి వెడుతూ వచ్చాను. ఒక రోజున మామూలుగా నాకు భోజనం తీసుకువచ్చినప్పుడు యథాలాపంగా అన్నట్టు, ఏవండీ, నువ్వు అడిగిన వస్తువు దొరికినట్లుందే అక్కడే అంది. అక్కడే ఉంది కదా అని కూడా అంది. వెండి బంగారాలు పోనే కూడదు గాని, పోతే దొరకడం ఎక్కడో ఎప్పుడో గాని ఉండదు. నేను మళ్ళీ కొత్తది చేయించుకున్నాను అన్నాను. 15 రోజులైన తర్వాతను ఇది కూడా మళ్ళీ మాయమైంది. ఈ నాలుక బద్ద మళ్ళీ మాయమైందండి అని ఆవిడతో సవినయంగా మనవి చేసుకున్నాను. ఆవిడ కొంచెం కోపం అభినయిస్తూ, ఇదేమిటండి, ఇక్కడ ఏ వస్తువు ఎప్పుడు పోదే, ఇదొక్కటి మట్టుకు ఎలా పోతుంది? మీరే ఎక్కడో పారేసుకుని ఉంటారు అంది. ఇదేమి దొడ్లోకి వీధిలోకి తీసుకువెళ్ళి ఉపయోగించి పారేసే వస్తువు కాదు కదా, ఇక్కడే పోయి ఉండాలి అన్నారు. అయితే నేను తీశానంటారా అంది కోపంగా. నేను కళ్ళతోటి చూడందే ఆ మాట ఎలా అన్ను? పోవడం మట్టుకు ఇక్కడే పోయింది అన్నాను. ఆవిడికి చాలా కోపం వచ్చింది. విసవిస నా ఎదుటి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత క్రమేణా ఇంకొక అనుమానం కలిగింది నాకు. వారం వారం నాకు కొన్న బియ్యం వగైరా భోజన పదార్థాలకు బిల్లు పెరుగుతుండడం గమనించాను. పోనీ నేనేమైనా ఎక్కువ తింటున్నానా అని కూడా ఆలోచించుకున్నాను. ఎంత ఎక్కువ తిన్నా ఇంత బిల్లు పెరగవలసిన అవసరం లేదని అనిపించింది. మా రాజు దగ్గర ఈ ప్రస్తావన చేశాను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇటువంటి చిల్లర విషయాల్లో కొంచెం హస్తలాఘవం ప్రదర్శించే స్వభావం ఈ ల్యాండ్ లేడీల జాతికి ఉంటుంది అన్నాడు. ఓహో అనుకున్నాను. అతను చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదని మరో విషయంలో రుజువైంది. 4, 5 సార్లు రాజు పంపినవి, 5, 6 సార్లు నేను కొనుక్కున్నవి కొన్ని మన దేశపు పిండి వంటలు, మినపసున్ని, లడ్డు లాంటివి, ఇక్కడ దొరికే కేకులు, చాక్లెట్లు లాంటివి నేను తెచ్చి సీసాల్లో పెట్టుకునేవాడిని.
మన దేశపు పిండి వంటల్లో 1, 2 సార్లు ఇంటి వాళ్ళకి రుచి చూపించాను కూడాను. అవి రుచి మరిగారు కాబోలు. అలాంటివి ఎప్పుడు తీసుకువచ్చినా వారం 10 రోజులు నేను ఉపయోగించుకునేవి 1, 2 రోజుల్లోనే హారతి కర్పూరంలా హరించుకుపోతున్నాయి. ఇదేమిటి సీసా తరుగు అని ల్యాండ్ లాడీని అడిగాను ఉండబట్టలేక. ఆవిడ చాలా కోపం వచ్చినట్లు అభినయిస్తూ, "మేము చేసే పనులు మా ఇంట్లో మీకు వసతి బాగాలేకపోతే మీరింకొక చోటుకి వెళ్ళవచ్చును గానీ, మాకిలాంటి చిల్లర దొంగతనాలు అంటగట్టడం న్యాయం కాదు" అంది. కొంచెం కన్నీరు కూడా కళ్ళలోంచి పైకి లాగడానికి ప్రయత్నించి, విఫలురాలై జేబు రుమాలుతోటి కళ్ళు, ముక్కు ఎర్రబడేటట్లు నలుపుకుని నా గదిలోంచి అవతలికి దాటింది. నేను రాజుతో మళ్ళీ ఈ సంగతులన్నీ చెప్పాను. "నువ్వేమీ అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయకు. ఎక్కడికి వెళ్ళినా ఇటువంటివి తప్పవు. ఇక్కడ మనకి యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. తక్కిన విషయాల్లోనూ ఆవిడ మంచి మనిషే ఉన్నవాళ్ళలో కల్లా. సరే, కూతుళ్ళు మంచి చెడ్డలు ఈ పాటికి నువ్వు గ్రహించే ఉంటావు" అన్నాడు కొంటెగా. "ఓ గమ్మత్తు చేసి ఆ ముండని ఏడిపిద్దాం. ఈ దెబ్బతో జన్మలో ఎప్పుడూ ఇలాంటి పని చేయదు" అన్నాడు. "ఏమిటి?" అన్నాను. "నీతోటి ఇప్పుడు చెప్పనులే. నీకే తెలుస్తుంది" అన్నాడు. 2 రోజుల తర్వాతను ఒక చక్కటి ప్యాకెట్ పైన నా పేరు, చిరునామా వ్రాసి నా చేతికిచ్చి, "నువ్వు పై తాడు విప్పేసి నీ గదిలో పెట్టుకో. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అన్నాడు. ప్యాకెట్ కొంచెం బరువుగానే ఉంది. సరే, ఇదేమిటో చూద్దామని అతను చెప్పినట్లు చేసి, సాయంత్రం అతను, నేను షికారు వెళ్ళినా మామూలు వేళ కన్నా కొంచెం ఆలస్యంగా రాజుతో సహా ఇంటికి వచ్చాను. లోపలికి ప్రవేశించేటప్పటికి ఇంటావిడ రోదనలు, కూతుళ్ళ ఓదార్పులు వినబడి, మేమిద్దరం వంటింట్లోకి వెళ్ళి ఏమిటేమిటని కంగారుగా అడిగాము. నన్ను చూసి ఆవిడ మరీ ఏడవడం మొదలుపెట్టింది. "ఏమిటమ్మా, ఏం జరిగింది" అని వాళ్ళ పిల్లల్ని అడిగాను. "ఏమీ లేదండి. మీ గది తుడుస్తూ, సవరిస్తూ అక్కడేదో ప్యాకెట్ కనపడితే ఉంచేదో, పారేసేదేదో అని చెప్పి మా అమ్మ విప్పి చూసింది. అందులో పాము కనపడింది. మా అమ్మకు దాన్ని చూసిన భయంతో మూర్ఛ వచ్చింది" అని పెద్దమ్మ ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. నేను నిర్ఘాంతపోయి రాజు మొహం కేసి చూశాను. అతను నిశ్చలంగా, ఎంతో సానుభూతితో మాట్లాడుతున్నట్లు, "అరెరే! ఎంత పొరపాటు జరిగింది. అది జాగ్రత్తగా ఉంచు సుమీ. ఎవ్వరిని ముట్టుకోనివ్వద్దు" అని మన పార్వతీశంతో చెప్పాను కూడాను. "ఇది ఈ దేశంలో దొరికే కొత్త రకం పాము. ఇది మా దేశంలో దొరకదు. అందుకని మా కాలేజీ మ్యూజియంకి పంపించవలనని ఎంతో కష్టపడి సంపాదించి మా ఫ్రెండ్ చేతికిచ్చాను. అతను తెలివి తక్కువగా మీకు అందుబాటులో ఉంచినట్లున్నాడు. ఇంతకు అది చచ్చిన పామే గనక ఇంక చచ్చినా మనని కరవదు. ఈ పొరపాటుకు మేం చాలా విచారిస్తున్నాం. మీరేమీ అనుకోకండి. మీ అమ్మగారికి ఏమీ భయం లేదని ధైర్యం చెప్పండి" అని నా గదిలోకి చక్కా వచ్చి మేమిద్దరం ఎంతోసేపు చచ్చేటట్లు నవ్వుకున్నాం. "ఇంక నీ వస్తువుకి ఏమీ భయం లేదోయ్" అన్నాడు రాజు. "భలే వాడివోయ్! అద్భుతమైన చికిత్స చేశావు. మా ఇంటి ఆవిడకి ఈ జన్మలో ఈ తెగులు పుట్టదింక" అన్నాను. ఆలస్యం అవుతోందని రాజు వెళ్ళిపోయాడు. నేనేమీ ఎరగనట్లు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి, మంచం మీద పడుకున్న ల్యాండ్ లేడీ దగ్గరకు వెళ్ళి, పక్కన కూర్చుని మీద చెయ్యి వేసి చాలాసేపు సముదాయించి మళ్ళీ ఓసారి క్షమాపణ చెప్పి వచ్చేటప్పుడు ఆమెను బుగ్గ మీద ఒకసారి ముద్దు పెట్టుకుని మంచం మీద నుంచి దిగాను. దానితో ఆవిడకి ఎక్కడ లేని సంతోషము వచ్చి, ఉన్న కోపమంతా పోయి, "నాయనా శామ్, ఎంత భయపడ్డాననుకున్నావు? అమాంతం అక్కడే ప్రాణం పోతుందనుకున్నాను. నన్నది కరిచినట్లు కూడా నాకు అనుమానం వేసింది. దానితో మరీ భయం వేసింది" అంది. మళ్ళీ ఓసారి కళ్ళు ఒత్తుకుంటూ. "మీకేం భయం లేదండి. ఇంకెప్పుడు ఇటువంటి తెలివి తక్కువ పని చెయ్యనులెండి. అది ఈ పూటే పంపించేస్తానిక్కడి నుంచి. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే మీ ఇంటిలో నుంచి వెళ్ళగొడుదురుగానిలెండి" అన్నాను. "అబ్బెబ్బే! ఎంత మాట! ఆ మాట ఎప్పుడూ అనకు. ఏమైనా సరే నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను. నీ చదువులు పూర్తిగా అయి, పరీక్ష పాసై డిగ్రీ తీసుకునే వరకు మనం అంతా ఏకంగా ఉండవలసిందే" అంది నన్ను కౌగిలించుకుంటూ. "సరే, మీకు కోపం పోయింది కనుక, ఈ భయం కూడా పూర్తిగా పోవడానికి ఇప్పుడు మిమ్మల్నో పిక్చర్‌కి తీసుకువెళ్ళాలి. తప్పదు. త్వరగా తయారు కండి" అన్నాను. "మమ్మల్ని విడిచి మా అమ్మ ఒక్కర్తీ ఎప్పుడూ అలా వెళ్ళడం అలవాటు లేదు" అంది చిన్నపిల్ల. "అవును, నిజమే అయి ఉంటుంది. ఈ ఇంట్లో చంటిపిల్ల ఉంది. ఏ తల్లి విడిచి వెళ్తుంది పాపం? ఆకలైతే నీకు పాలెవరు ఇస్తారు" అనగానే ఆ అమ్మాయి
నా మీదకేదో విసరబోతూ గబుక్కున నేను గుమ్మం అవతలకి వెళ్ళి, మళ్ళీ ఒక అడుగు వెనక్కి వచ్చి, తల్లి అంటే పిల్లలతో సహా అని అర్థం అని వ్యాఖ్యానం చేశాను. మీ అభిప్రాయం ఏదైనా నాకేమీ తీరిక లేదిప్పుడు అంది మూతి విరుచుకుని. నీకు తీరిక లేకపోతే మట్టుకు మిమ్మల్ని విడిచి మీ అమ్మ ఎలా వస్తుంది పాపం? అందుచేతన ఆవిడ కోసమైనా మీరు కాస్త శ్రమ పడక తప్పదు అని నేను చక్కా పోయాను. ఇక నా జీవిత సౌధానికి శంకుస్థాపన చేసే రోజు వచ్చింది. ఉదయాన్నే రాజు, మా ప్రైవేట్ మాస్టారు కూడా వచ్చారు. వారికి కాస్త టీ ఇచ్చి నేను బట్టలు వేసుకుని బయలుదేరాను వారితో. యూనివర్సిటీ మాకు 1, 2 ఫర్లాంగుల లోపున ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ భవనాలు ఇదివరకు పైనుంచి చూసినా మళ్ళీ ఈనాడు చూసేసరికి కొంత భయము, కొంత ఆశ్చర్యము కలిగి కొద్దిగా దడ వచ్చినట్లయింది. మా మిత్రులు నన్ను లోపలికి తీసుకువెళ్ళి క్లాసులు జరిగే గదులు, ఉపన్యాసకుల గదులు, ఆఫీస్ గదులు, లైబ్రరీ హాలు, సైన్స్ ల్యాబొరేటరీలు ఒక్కటొక్కటే చూపించారు. ఇవి చూడటానికి గంట పైగా పట్టింది. మన ఊళ్ళు, మన స్కూళ్ళు, అక్కడి పాకలు, అందులో క్లాసులు తలుచుకుంటే కంపరమెత్తినట్లయింది. అవెక్కడా, ఇవెక్కడా? ఈ గదులేమిటి హాలుల్లో, ఆ గ్యాలరీల్లో కూర్చుండుంటే చదువు దానంతట అదే వస్తుందా అనిపించింది. ఈ క్లాస్ హాల్ పక్కనే ఆ విషయాలలో బోధించే ఉపన్యాసకుల గది. దానిలో ఈ విషయానికి సంబంధించిన ఉపన్యాసకులకు ఉపయోగపడేవి కొన్ని వందల పుస్తకాలు బీరువాలలో అమర్చబడి ఉంటాయి. క్లాస్ హాలులోకి ప్రవేశించబోయే ముందు మరొక సన్నని నడవ ఉంటుంది. దీనిని క్యారిడార్ అంటారు. అందులో ఒక నౌకరుండి వచ్చిన వాళ్ళ పేర్లు అక్కడే హాజరు పట్టీలో గుర్తుపెట్టుకుంటాడు. దీనివల్ల క్లాసులో ప్రొఫెసర్ పిలవటం, కాలయాపన లేకుండా సులువైన పద్ధతన్నమాట. తరువాత విద్యార్థులు తొడుక్కు ఓవర్ కోట్లు, హ్యాట్స్, గొడుగులు వగైరా అన్నీ విడిచి అక్కడ పెట్టుకోవడానికి తగ్గ ఏర్పాటు ఉంది. ఒక్క కాగితం ముక్క కూడా ఎక్కడికి పోదు. చలికాలంలో చలి వేయకుండా అన్ని గదులు వెచ్చగా ఉండడం వల్ల ఎవ్వరికీ అడ్డు లేకుండా చక్కగా ఆవిరి గొట్టాలు కూడా ఉంటాయి. ఇలా తిరిగి తిరిగి అన్నీ చూసి ఆఫీస్‌కి వెళ్ళి దరఖాస్తు ఫామ్ తీసుకుని మా ప్రైవేట్ మాస్టర్ సహాయంతో అందులో వ్రాయవలసినవి వ్రాసి, అది తీసుకుని రిజిస్ట్రార్ గదిలోకి వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారం ఇవ్వటానికి నేను ఒక్కడినే వెళ్ళాను. నేను వెళ్ళి గది ముందు నిలబడి మా ప్రైవేట్ మాస్టర్ చెప్పినట్లు తలుపు మీద నెమ్మదిగా తట్టాను. యెస్ అని లోపల నుంచి వినపడ్డది. కానీ నా కాళ్ళలో వణుకు వచ్చి వెంటనే లోపలికంటా వెళ్ళలేకపోయాను. కమిన్ ఈ మాటను కొంచెం గట్టిగా వినబడింది. అప్పుడెలాగో ధైర్యం తెచ్చుకుని లోపలికి ప్రవేశించాను. గదిలో ఈ పక్కను, ఆ పక్కను గోడ ఎత్తున పుస్తకాల బీరువాలున్నాయి. కొన్ని సోఫాలు, కుర్చీలున్నాయి. నా ఎదురుగా ఎడం వైపున ఒక ముసలి ఆయన నెరసిన గడ్డము, నెరిసిన తలతో కళ్ళజోడు పెట్టుకుని టేబుల్ మీదనున్న కాగితాలేవో చూస్తూ కూర్చున్నాడు. నేను వచ్చిన అరక్షణానికి తల ఎత్తకుండానే కూర్చో అన్నాడు. నాకు ఆపాదమస్తకం చల్లబడిపోయినట్లు, చలి జ్వరం వచ్చినంత వణుకొచ్చింది. నేను కూర్చోకుండా అలాగే నిలబడ్డాను. మరొక క్షణానికి ఆయన తలెత్తి నాకేసి చూశారు. నేను అని ఆయన అనుకోలేదనుకుంటా. అంటే కాలేజీకి సంబంధించిన ప్రొఫెసరో, మరొక పెద్ద ఉద్యోగులో ఎవరో వచ్చి ఉంటారని అనుకుంటూ ఉంటాడు. నన్నొక్కసారి ఒక లిప్త కాలం అనుకుంటా యగాదిగా చూసి మందహాసం చేస్తూ "ఏం నాయనా నేను నీకు చేయవలసిన సహాయం ఏమిటి?" అన్నాడు. నేను మాట్లాడలేక ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో తోచక ఈ దేశాచారం మర్చిపోయి ఆయనకు వినబడకుండా నమస్కారం అన్నాను చేతులు జోడించి. ఆయన మళ్ళీ మందహాసంతో ఎంతో ఆదరణ, కరుణ ముఖంలో వ్యక్తం చేస్తూ కుర్చీలో తనకేమీ తొందర లేదు అన్నట్లు వెనక్కి జార్లబడి "ఏం నాయనా ఏమిటి సంగతి? నీకేం భయం లేదు చెప్పు" అన్నారు. ఆయన మాటలు, ఆయన కంఠంలో మార్దవం, ముఖంలో మందహాసం చూస్తే నా పైనేదో అమృతం చిలికినట్లయింది. నేను ఇండియా నుంచి కొత్తగా వచ్చానండి. ఇక్కడ ఎంట్రన్స్ పరీక్ష పాసయ్యాను కూడాను. ఎంఏ క్లాసులో చేరుదామని వచ్చాను అన్నాను ఎలాగో ధైర్యం తెచ్చుకుని. అలాగా
చాలా సంతోషం. ఏది నీ ఎంట్రన్స్ పాస్ అయిన సర్టిఫికేట్ చూపించు అన్నారు. ఆయన నా మార్కులు అవి గమనించి వెరీ గుడ్. బాగుంది. చాలా బాగుంది. చాలా సంతోషం. ఇక్కడ చేరడానికి ఫార్మ్ ఒకటి రాసివ్వాలి అన్నారు. అది తెచ్చానండి అని ఫారం కూడా చూపించాను. బాగుంది. రిజిస్ట్రార్ ఆఫీస్ ఈ గది పక్కనే ఉంటుంది. అందులోకి వెళ్ళి అక్కడ నీ పని పూర్తి చేసుకోవచ్చు. నీకు తెలియక ఈ గదిలోకి వచ్చి ఉంటావు. నేను అప్పటికి తెలివి తెచ్చుకొని థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ సారీ సార్ అని మళ్ళీ నమస్కారం చేసి, మళ్ళీ పొరపాటు చేశాను కదా అని వెనక్కి చక్కా వచ్చి పక్క గదిలోకి వెళ్ళి నా పని పూర్తి చేసుకున్నాను. ఆ క్షణం నేను ఎడింబరో యూనివర్సిటీ విద్యార్థిని అయ్యాను కదా అని ఒక పక్క తృప్తి, సంతోషం కలిగి వికసిత వదనంతో బయటికి వచ్చి మా ప్రైవేట్ మాస్టర్ గారిని, రాజుని కలుసుకుని జరిగిన సంగతంతా వారికి మనవి చేశాను. "ఆరినీళ్ళు బంగారంగాను, మళ్ళీ పప్పులో కాలు వేశావు" అన్నాడు రాజు. "మొత్తం మీద నీ బాపన గుణం పోనిచ్చుకున్నావు కాదు" అన్నాడు నవ్వుతూ రాజు. "మరేం పర్వాలేదు. నీవు మొదట వెళ్ళిన గది వైస్ ఛాన్సలర్‌ది. ఆ కనబడ్డ ముసలాయనే ఈ విశ్వవిద్యాలయానికి అధిపతి. చాలా మంచివాడు, కరుణార్ధ హృదయుడు" అని మా ప్రైవేట్ మాస్టర్ గారు అన్నారు. "ఇప్పటికి 12 దాటింది. మనమింక లేచి దగ్గర హోటల్‌కి వెళ్ళి లంచ్ తీసుకుందాం" అన్నాడు రాజు. "తథాస్తు" అని బయలుదేరాం ఎవరికి వాళ్ళం. మా మాస్టర్ గారు మట్టుకు "ఎందుకు అనవసరం ఖర్చు, ఎవళ్ళ రూమ్‌కి వాళ్ళు పోదాం" అన్నారు. "అక్కడైనా ఖర్చు లేనిదే భోజనం ఊరికే రాదు కదా! ఈవేళ సరదాగా ముగ్గురం కలిసే భోంచేద్దాం. పార్వతీశం యూనివర్సిటీలో చేరిన శుభ సమయంలో మనకు ఈ విందు ఏర్పాటు చేయడం అయింది. ఖర్చులన్నీ పార్వతీశం గారే భరించాలి. ఏమంటావ్?" అన్నాడు రాజు చప్పట్లు కొడుతూ. ముగ్గురము నవ్వుకుని హోటల్ వైపు సాగాం. మరునాడు ఉదయాన్నే నిత్యకృత్యములు పూర్తి చేసుకుని, స్నానం, పలహారం చేసి, ఒక్క మాటు మా అమ్మను, నాన్నను తలుచుకుని, గణానాన్త్వా అని గణపతి స్తవం చేసుకుని, తిథి, నక్షత్రం, వర్జం చూసుకోవటానికి పంచాంగమైనా లేదు కదా అని 9:30 వరకు యూనివర్సిటీ మొదటి రోజు క్లాసులోకి వెళ్ళటానికి జ్ఞాపకం పెట్టుకుని, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరిచిపోకుండా కుడికాలే పెట్టాను. టైం కావడంతోటే అందరూ వెళుతుంటే నేను నా క్లాస్ వైపు నడిచాను. విద్యార్థులంతా నన్ను వింతగా చూడటం మొదలుపెట్టారు. నేనొక్కడినే భారతీయుని కాబోలు అనుకుంటూ లోపలికి వెళ్ళాను. అక్కడ అటెండర్ నన్నొకసారి చూసి మందహాసం చేసి, "గుడ్ మార్నింగ్ సార్. హౌ డు యూ డూ సార్" అన్నాడు. వెంటనే నాకు టీ పార్టీ సంగతి, అక్కడ వారు ఇలాగే ప్రశ్నించగానే చెప్పిన సమాధానం స్ఫురణకు వచ్చి, నాలో నేను నవ్వుకుంటూ "క్వైట్ వెల్. థాంక్ యూ" అన్నాను. "మీ పేరేమిటో దయచేసి చెబుతారా" అన్నాడు. "తప్పకుండా" అని పేరు చెప్పాను. అప్పటికప్పుడే నా పేరు నమోదయ్యింది. అక్కడ గుర్తు పెట్టాడు. నా కోటు, హ్యాటు అక్కడ పెట్టమని చూపించాడు. మళ్ళీ థాంక్ యూ అని నా తలని, ఒంటిని ఉన్న బరువు కొంత అక్కడ వంకీకి తగిలించి లోపలికి వెళ్ళాను. అప్పటికి క్లాసు విద్యార్థులు, రావాల్సిన వారంతా వచ్చినట్లుంది. హాలు నిండుగా కనబడింది. 4 వైపులా చూసేసరికి 2, 3 భారతీయ మొహాలు కూడా కనబడ్డాయి. అందులో ఒక భారతీయ యువతి మొహం కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. 25, 30 మంది ఆ దేశపు యువతులు కూడా ఉన్నారు. నేను ఎక్కడ కూర్చుందామా అని సందేహిస్తుంటే ఎదురుగా ఉన్న ఒక విద్యార్థి తన పక్కన ఖాళీ చూపించి రమ్మని సైగ చేశాడు. నేను వెళ్ళి థాంక్ యూ అని కూర్చున్నాను. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక 3, 4 నిమిషముల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. ఇంతలో ప్రొఫెసర్ వచ్చే గది తెరుస్తున్నట్లు చప్పుడై మేమంతా భయభక్తులు ముఖంలో ప్రదర్శిస్తూ ఆ గది వైపు చూడగానే ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం చేత పట్టుకుని ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. నేను కంగారు పడి మన దేశాచారం చొప్పున లేచి నిలబడిపోయాను. తక్కిన ఏ ఒక్కరూ కదల్లేదు. నేను లేవబోవడం నా పక్కనున్న విద్యార్థి గమనించి నా కోటు పట్టుకుని దిగలాగాడు. నేను ధబీమని చతికిలపడ్డాను. కొంచెం శబ్దంతో క్లాస్ అంతా నా కేసి చూసి ఎక్కువ గట్టిగా కాకపోయినా నవ్వారు. మా ప్రొఫెసర్ కూడా ఇది గమనించారు. ఆయన నా కేసి చూస్తూ, "ఏం అబ్బాయి, నీవు కొత్తగా వచ్చావా? ఇదే మొదటి సంవత్సరమా? ఇదే మొదటి క్లాస్ కూడానా?" అన్నారు.
నేను మళ్ళీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడైనా లేచి నిలబడకపోతే బాగుండదని చటుక్కున మళ్ళీ లేచాను. అందరూ మళ్ళీ నవ్వారు. "కూర్చో నాయనా! మేము ఏది అడిగినా నువ్వు లేచి నిలబడక్కర్లేదు. కూర్చునే సమాధానం చెప్పొచ్చు. కూర్చో" అన్నారు. మళ్ళీ "అయితే నువ్వు ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు?" అన్నారు. నేను మళ్ళీ లేవబోతుంటే ఆయన సైగ చేశారు. "నేను మద్రాస్ రాష్ట్రంలో గోదావరి జిల్లా నుంచి వచ్చాను" అన్నాను. "నువ్వేం చదివావు?" అన్నారు. "నేనిక్కడ ఎంట్రన్స్ పాస్ అయ్యానండి." అంటే "నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిందా?" అన్నారు. "ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్నాను" అన్నాను. "ఎంట్రన్స్ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి?" అంటే నేను కొంచెం సిగ్గుపడుతున్నట్లు 85 వచ్చాయి అన్నాను. "ఏమిటి 85ఆ? బాగుంది. చాలా బాగుంది. చాలా సంతోషం. అయితే నీకొచ్చిన ఆంగ్ల కవి వ్రాసిన పద్యం ఏదైనా చెప్పగలవా?" అన్నారు. నాకు 85 మార్కులు వచ్చాయంటేను ప్రొఫెసర్ గారు ఇన్ని ప్రశ్నలు శాంతంగా, సంతోషంగా అడగడంతోటే క్లాస్ అందరి దృష్టి నా మీదే పడింది. అందరూ నిశ్శబ్దంగా నాకేసి చూస్తూ కూర్చున్నారు. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. నేను మళ్ళీ మర్చిపోయి లేచి నించుని, చేతులు మడిచి చంకలో పెట్టుకుని, టెన్నిసన్ పద్యభాగం ఒకటి చదివాను. నదురు బెదురు లేకుండా స్వచ్ఛంగా, ఉచ్చారణ దోషం కూడా లేకుండా. ఈ మాటెవ్వరూ నన్ను కూర్చోమని అనలేదు. అందరూ నన్ను తదేక దృష్టితో చూస్తున్నారు. చదివిన పద్యానికి 10 పంక్తులు వ్యాఖ్యానం కూడా చెప్పాను. ప్రొఫెసర్ ఎంతో సంతోషించారు. విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. "నిలబడే ఉన్నావు నాయనా కూర్చో. మీ దేశంలో ఇలా నిలబడి సమాధానం చెప్పడం అలవాటని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఆ ఆచారం లేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇకనెప్పుడూ నువ్వు లేవవద్దు" అన్నారు. ఇంతసేపు ఆయన మట్టుకు నిలబడే ఉన్నారు. నేను సంతోషంతో మళ్ళీ మైమరచి చేతులు జోడించి "థాంక్యూ సార్" అని కూర్చున్నాను. ప్రొఫెసర్ గారు వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం చెప్పి, "ఈ మొదటి విద్యార్థి పద్ధతి చూస్తే మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, బుద్ధిమంతుల్లా కనబడుతున్నారు. ఇంతమంది ఉత్సాహపూరితులైన యువకులు, విద్యాభిలాషులు నా క్లాస్‌కి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ సంవత్సరాంతం వరకు ఇలాగే భక్తి శ్రద్ధలతో విద్య పూర్తి చేసుకుని పరీక్షల్లో కృతార్థులవుతారని ఆశిస్తున్నాను. ఈ రోజుకి ఊరికే లాంఛనంగా 4 మాటల ఆంగ్ల సారస్వతాన్ని గురించి ఉపోద్ఘాతంగా చెప్పి మిమ్మల్ని పంపించేస్తాను. మొదటి రోజునే పెద్ద ఉపన్యాసం చేసి మిమ్మల్ని భయపెట్టడం నా అభిమతం కాదు" అని ఆంగ్ల సారస్వతాన్ని గురించి ఒక అరగంట సేపు చక్కని ఉపన్యాసం చేసి క్లాసు ముగించారు. ఉపన్యాసం వింటుంటే వీణుల విందుగా అనిపించింది కానీ పాఠం అనిపించలేదు. ఇక్కడ పాఠాలన్నీ ఈ ఉపన్యాస ధోరణిలో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. వీరిచ్చే ఈ ఉపన్యాసాలే శ్రద్ధగా వింటుంటే పుస్తకాలేమి ఎక్కువగా శ్రమపడి చదవనక్కర్లేదేమో. శ్రమపడి చదివినా ఏ ప్రైవేట్ మాస్టర్ సహాయం అవసరం లేకుండానే కాలక్షేపం చేయవచ్చును అనుకున్నాను. ప్రొఫెసర్ గారు వారి గదివైపు వెళ్ళారు. మేమంతా నిశ్శబ్దంగా, గందరగోళం లేకుండా మాట్లాడుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం అలాంటివేమీ లేకుండా నెమ్మదిగా పైకి వచ్చాం. క్యారిడార్‌లోనూ మా ఓవర్ కోట్లు, హ్యాట్లు తీసుకుంటుంటే కొందరు ఆంగ్ల విద్యార్థులు, ఒకరిద్దరు భారతీయులు కూడా నా దగ్గరికి వచ్చి నా ధైర్యానికి, నా భాషా పరిజ్ఞానానికి నన్ను అభినందించారు. ఒకతను భారతీయుడే. "నువ్వు మన దేశంలో ఏం పాసయ్యావు?" అన్నాడు. "నేనేం పాసవ్వలేదు" అన్నాను. "మరైతే ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చిందన్నాడు. "ఇక్కడ ప్రైవేట్ మాస్టర్‌ని పెట్టించుకుని చెప్పించుకున్నాను. చాలా బాగా చెప్పారు" అన్నాను. "ఓహ్! అలాగా చాలా ఆశ్చర్యంగా ఉందే" అంటూ వెటకారంగా నవ్వుతూ చక్కా పోయాడు. ఈ విధంగా విశ్వవిద్యాలయంలో నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆ రోజు మధ్యాహ్నం కూడా 2 క్లాసులు జరిగాయి. నేను ఏ ప్రమాదం లేకుండా 4 గంటలకి ఇంటికి వచ్చి టీ తీసుకుని, ఉదయం క్లాసులో నే జరిపిన తమాషా కూడా వర్ణించి చెప్పాను. రాజు బసకి వెళ్ళి, "మరేం పర్వాలేదులే బాగుంది" అన్నాడు. "ఇంకేమి దేనికి కూడా నువ్వు కంగారు పడొద్దు. అంతా సవ్యంగా సాఫీగా జరిగిపోతుంది" అని ఉత్సాహపరిచాడు. రాజు, నేను కూడా టీ పుచ్చుకున్న తర్వాతను మేమిద్దరం బయటికి వచ్చి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇదివరకు మేము వెళ్ళిన బ్లాక్‌వర్త్ హిల్స్ మీదకి వెళ్ళాము. అప్పుడు అక్కడ చాలామంది వ్యాహాలకి వచ్చారు.
మన దేశస్థులు కూడా కొంతమంది కనబడ్డారు. మేమంతా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ చెడుగుడు ఆట ప్రారంభించాం. ఆట ప్రారంభించేసరికి చుట్టుపట్ల ఉన్న యువతీ యువకులు చాలామంది మా ముందు చేరారు. మేం మంచి హుషారుగా ఆట సాగించాం. నేను మా ఊర్లో నాకున్న అనుభవాన్ని బట్టి, నా ఆటను బట్టి కిందటి మాటే నన్ను వాళ్ళు నాయకుడిగా ఎన్నుకున్నారు. మేము ఆట ఆడుతుంటే ప్రేక్షకులు ఉత్సాహం ఎక్కువై వాళ్ళలో వాళ్ళు ఈలలు, చప్పట్లు, హిప్ హిప్ హురేలు ఎన్నో మిన్నుముట్టాయి. మా ఆట ముగించగానే ప్రేక్షకుల్లో నుంచి మా వయస్సు కుర్రవాళ్ళు ఒక 10 మంది వచ్చి మమ్మల్ని కూడా చేర్చుకుని మాకీ ఆట నేర్పితే కానీ వీలు లేదని బలవంత పెట్టారు. సరేలెండని కొంతమందిని చేర్చుకుని, ఈ ఆట పద్ధతేమిటో, దీని నియమాలేమిటో అన్నీ 10 నిమిషాలు వాళ్ళకి బోధించి రంగంలోకి దిగాం. ముందు మా వాళ్ళు కూత ప్రారంభించారు. మమ్మల్ని పట్టుకోవడం ఎదుటి వాళ్ళకి తెలియక కొంచెం తికమక పడ్డారు. తర్వాత ఎలాగైతేనే ఒకడిని పట్టుకుని బయటికి పంపించగలిగారు. అప్పుడు ఎదుటి వాళ్ళు కూతకి రావాల్సి వచ్చింది. ఒక స్కాచ్ కుర్రాడు ముందుకు వచ్చాడు. వాడికి కూత ఎలా ప్రారంభించాలో తెలియక ముందు మా వైపుకు ఉరికి ఓహ్! యెస్. వెల్ వెల్ అంటూ మొదలుపెట్టాడు. అది పనికి రాదని మేము పేచీ పెట్టి వాడికి మళ్ళీ బోధ ప్రారంభించాం. వాడికి ఎంతసేపు చెప్పినా హారిబుల్ చెప్పించలేకపోయాను. ఎంతసేపు చెప్పినా కొంతసేపు వెల్ అని, కొంతసేపు బెల్ అని చెప్పేవాడు. పోనీ ఏమన్నా తర్వాతని మట్టుకు గొక్క తిప్పకుండా డూడు అనైనా అంటాడేమో అంటే, వాడు చచ్చినా సరే ఒక్క అక్షరం కూడా గుక్క పెట్టలేకపోయాడు. పోనీ ఇది వద్దు, ఇంగ్లీష్‌లో నీ ఇష్టం వచ్చిన అక్షరం పలుకుతూ గుక్క పట్టమన్నాను. పోనీ ఏ అక్షరం లేకుండా ఊరికే ఆగకుండా ఊ అనమన్నా వాడికి చేత కాలేదు. ఇంక చాలు బాబు, నీకు చెప్పడం మాకు కాదు కదా! నిన్ను నన్ను సృష్టించిన బ్రహ్మతరం కూడా కాదు అన్నాను. దాని భావం ఏమిటో వాడికి అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా నా ఉద్దేశ్యం కాదు. అయినా వాళ్ళకి ఆట నేర్చుకోవాలనే కుతూహలం మాత్రం ఎక్కువైపోయింది. మీరెలాగైనా సరే చెప్పి తీరాలని పట్టుబట్టి నన్ను బలవంతం చేయటం మూలాన నాకేదో చెప్పక తప్పింది కాదు. అందుకని బాబులు, ఒక చిన్న పని చేద్దాం. 2 చిన్న మాటలు ఇంగ్లీష్‌లోనే తొందరగా అంటూ ఉండడం నేర్చుకోండి. గుక్క పట్టక్కర్లేదు. మధ్యన ఊపిరి తీసుకోవచ్చు. మాట వరుసకు వెల్కమ్ అనో, కమిన్ అనో తొందరగా అనండి చూద్దాం అన్నాను. వాళ్ళు 4 మాటలు కలిపి వెల్కమ్, కమిన్ అని తొందరగా అనలేకపోయారు. ఈ పాఠం జరుగుతుండగా మన భారతీయులే ఉత్తర దేశస్థులు కొంతమంది వచ్చి వాళ్ళు ఇందులో చేరతామన్నారు. వాళ్లకు ఇదే పద్ధతి. నేర్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు తొందరగా అనలేకపోయారు. పోనీ వెల్కమ్ ఒక్కటే అనండన్నాను. 10 సార్లు అనేటప్పటికి అది చెప్పడం కూడా వాళ్ళకి కష్టమైపోయింది. వెల్కమ్‌లో కొందరిలో ఎల్ లోపించి కమ్మనో, వెక్కనో మొదలుపెట్టారు. అందుకని ఇది కూడా వదులుకుని కమిన్ అనమన్నాను. అది కూడా కొందరికి తొందరగా అనడం ఇబ్బందయింది. ఇది బాగుంది. సరేలే ఇవన్నీ కాదు. టైం అనమన్నాను. ఇదే కొంచెం బావుంటుంది అనిపించింది నాకు. ఆఖరికి అందులో ఒక స్కాచ్ కుర్రాడు తెగించి, "మీరేమి అనుకోకండి. మేము ఊరికే టామ్ 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 అంటాం" అన్నాడు. బేషుగ్గా ఉందని, "అలాగే కానివ్వండన్నాను." తర్వాత నా ఆట సవ్యంగా కొంతసేపు సాగింది. ఇలా కొన్నాళ్ళు మాకు ప్రాక్టీస్ ఇవ్వాలి అని వాళ్ళెంతో ప్రాధేయపడ్డారు. అలాగే లెమ్మని వాళ్ళకి సెలవిచ్చి నేను, రాజు గృహోన్ముఖులం అయ్యాం. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఆ దెబ్బతో నేనొక పెద్ద నాయకుడిని అయినట్టు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వేళాకోళం పట్టించారు. ఇలా ప్రతిరోజు సాయంత్రం ఇదొక కాలక్షేపం ఏర్పడింది. రోజు వెళ్తుండడం, చెడుగుడు ఆడుతుండడం వలన మా కొత్త శిష్యులందరూ ఆట చాలా బాగుందని మెచ్చుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆడుతుండేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాతను అందులో ఒకతన్ని నాకు కేవలం శిష్యుడిగానే సంచరిస్తున్న స్కాచ్ కుర్రాడిని పట్టుకుని, "సరే, మా జాతీయపు ఆట నేర్చుకున్నావు. మరి మీ జాతీయపు ఆట నాకు నేర్పవద్దా?" అన్నాను. "తప్పకుండానండి. రేపే ప్రారంభిద్దాం. రేపు ఉదయాన్నే 6 గంటల దాకా ఆడుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చును. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం శ్రమ అయినా దయచేయండి. లేదా మీకు కొత్త కనుక నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈసారి మనం బ్రైడ్ హిల్స్ మీదకి వెళ్ళి గాల్ఫ్ ఆట ప్రారంభిద్దాం" అన్నాడు. చాలా సంతోషం.
తప్పకుండా ప్రారంభిద్దాం. మరి దానికేదో కర్ర, బుర్ర అన్నీ కొనాలి కదా! అన్నాను. అక్కర్లేదులెండి. రేపు నా దగ్గరున్న వాటితోటే కాలక్షేపం చేద్దాం. మీకందులో ఉత్సాహం కలిగితే మీరు కూడా కొన్ని గ్లాక్ స్టిక్స్ కొనుక్కుందురు గాని అని చెప్పితే సరే అని చెప్పి మర్నాడు అతను మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళమని చెప్పి నా దారిన నేను చక్కా పోయాను. మర్నాడు ఉదయాన్నే 5:30 కల్లా జాక్ అనే ఆ కుర్రవాడు వచ్చి నన్ను కేకేశాడు. మేమిద్దరం కలిసి టీ, పలహారం తీసుకొని బయలుదేరాం. అతనొక పొడుగాటి సన్నని కాన్వాస్ సంచిలో 5, 6 రకాల హాకీ ఆడే కర్రలు పెట్టుకుని, ఆ సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. మేము ఒక అరగంటలో బ్రెడ్ హిల్స్ మీదకి చేరుకున్నాం. అక్కడ గాల్ఫ్ క్లబ్ అని ఒక బంగళా ఉంది. అక్కడికి వెళ్లి మా పేర్లు చెప్పి ఆటకు బయలుదేరాం. ఈ గుట్టలు సమప్రదేశం కాకపోయినా మెట్ట పల్లాలు ఉన్నా అంత ఇబ్బంది అనిపించలేదు. అతను మా బస దగ్గర నుంచి బయలుదేరింది మొదలు ఇక్కడికి చేరే వరకు ఈ ఆట ఆడే పద్ధతులు, దాని నియమాలు, కట్టుబాట్లు ఎన్నో చెప్పాడు. ఆట ఒక సమప్రదేశంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బంతిని కొట్టుకుంటూ సుమారు ఒక మైలు నడవవలసి ఉంటుంది. ఆ ప్రదేశం అంతా పచ్చగడ్డితో, చెట్టు చేమ లేకుండా కంటికెంతో ఇంపుగా ఉంది. దారి పొడుగునా గడ్డి ఎదగకుండా ఏ రోజుకారోజు మన జుట్టు అంటకత్తిరేయించినట్లు దగ్గరగా అంటకత్తిరేస్తుంటారు. నేలంతా కూడా వేసంగులలో లాగా తడుపుతూ ఉంటారు. ఆ పచ్చిక బయలు మీద ఊరికే నడుస్తుంటేనే స్ప్రింగ్ పరుపుల మీద నడిచినట్లు ఎంతో ఆనందంగా ఉంటుంది. దాని మీద ఆటగాళ్ళు తప్ప అస్తమానం అందరూ నడవకూడదు. ఆట ప్రారంభమయ్యే చోట చిన్న బంతి, మన బ్యాడ్మింటన్ అంత బంతి, అంతకన్నా కొంచెం చిన్నదే. కానీ క్రికెట్ బంతిలా చాలా గట్టిగా ఉంది. అది పచ్చిక బయలు మీదనో కొంచెము ఇసక పోసి బంతి ఆ ఇసుక మీద పెట్టి, చివరన కొంచెం వంపులా, దిమ్మలా ఉన్న పొడుగాటి కర్రతో ఆ బంతిని కొట్టాలి. కొంత దూరం ఆ బంతిని కొట్టుకుంటూ వెళ్తే ఫర్లాంగుకి, అర ఫర్లాంగుకి ఒక చిన్న చతుర ప్రదేశం మధ్యన ఓ రంధ్రం ఉంటుంది నేలలోకి. ఈ బంతిని ఆ రంధ్రంలో పడేయాలి. ఎన్ని తక్కువ దెబ్బల్లో ఆ రంధ్రంలో పడేయగలిగితే అంత గొప్ప ఆటగాడనమాట. కొండ మీద ఇటువంటివి 18 రంధ్రాలుంటాయి. 9 రంధ్రాల వరకు క్లబ్ హౌస్ నుంచి దూరంగా వెళ్ళాలి. అక్కడి నుంచి మరో దారి నుంచి తక్కిన 9 రంధ్రాలు పూర్తి చేసుకొని క్లబ్ వైపు రావచ్చు. ఇదే ఈ ఆట. మొదటి రోజున మొదటి రోజున అన్న మాటేమిటి? 4, 5 రోజుల వరకును. అందులో సులువు బలువులు తెలియలేదు. ఈ ఆటలో అందమేమిటా అనుకుంటూ వచ్చాను. కానీ వారం రోజులయ్యేసరికి అందులో సులువు, మెళకువలు తెలుసుకోగలిగాను. నాకెంతో ఉత్సాహం బయలుదేరింది. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి ఆట. దెబ్బ కొట్టే ముందు కర్రకి ఎంత ఊపివ్వాలో, ఎంత గట్టి దెబ్బ తగలాలో, ఆ దెబ్బకు బంతి ఎంత దూరం వెళుతుందో ఇవన్నీ మనసులో ఊహించుకుని, అంచనా వేసుకొని దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ నేలకి తగలకూడదు. మొదట ఎంత కష్టపడ్డా 10, 15 రోజులు, నెల రోజులయ్యేసరికి నేను ఒక మంచి ఆటగాడినయ్యానని, సులువుగా ఇంత త్వరగా ఈ ఆట ఎలా వచ్చిందా అని అందరూ చాలా ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. మా శిష్యుడు ప్రస్తుతం నాకు గురువు. అక్కడ ఎరుగున్న వాళ్ళందరితోటి నా సంగతి చెబితే వాళ్ళు నమ్మలేక 15 ఒక రోజున నా ఆట చూడ్డానికి వచ్చారు. చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత ఒక్కొక్కరే నాతో ఆడుతూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నా ఆట చాలా మెచ్చుకుని నన్ను క్లబ్‌లో మెంబర్‌గా చేరమని బలవంత పెట్టి, అక్కడ కమిటీ మెంబర్‌లందరినీ తీసుకువచ్చి నా ఆట చూపించి, వారిని బ్రహ్మాండం చేసి ఒప్పించి, నన్ను క్లబ్ మెంబర్‌గా చేర్పించారు. ఇది చాలా గర్వకారణమని మా మిత్రులందరూ నన్ను అభినందించారు. క్లబ్ మెంబర్‌లెవరో చాలామంది పెద్ద, పిన్న, ఆటలోనూ, వయసులోనూ అందరూ ఉన్నారు. వారందరూ నాతో ఆడి నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఎడింబరోకి సమీపంలో ఉన్న ఊళ్ళలో గాల్ఫ్‌కు ప్రసిద్ధి చెందిన చోట్లన్నిటికి నన్ను తీసుకువెళ్ళి, నా ఆట వాళ్ళందరికీ ప్రదర్శించే అవకాశం కల్పించారు. తరువాత 4, 5 సార్లు పోటీలో కూడా ఆడడానికి పాల్గొన్నాను. నేను విజయవంతంగా ఆడగలిగాను. ఒక చోట నార్త్ బెరిక్ అనే గ్రామం సముద్ర తీరాన ఉంది. అక్కడ చాలా ప్రసిద్ధమైన
గాల్ఫ్ ఆడే ప్రదేశాలు ఉన్నాయి. ఒక దాంట్లో ఆటకు తిరగవలసిన ప్రదేశం చిన్నదే కానీ, ఆడటం మట్టుకు చాలా కష్టం. ఏమంటే ఇక్కడ మిట్ట పొలాలు చాలా ఎక్కువ. ప్రారంభించిన చోటు నుంచి ఒక గుట్ట మీదుంటే, మొదటి రంధ్రం ఎదుటన ఇంకో గుట్ట మీదుంటుంది. దూరం అట్టే లేకపోయినా, బంతి ఈ మధ్య లోయలో పడితే, దాన్ని మళ్ళీ గుట్ట మీదకి ఎక్కించడం చాలా శ్రమవుతుంది. వెళ్ళిన రోజున మేము నలుగురం అక్కడ ఆడామన్నమాట. వాళ్ళ ముగ్గురు కొట్టారు. ఒకతను కొట్టిన దెబ్బకి బంతి పళ్ళెంలో పడిపోయింది. తరువాత నా వంతు. నేనెలాగో ఊహించుకుని దెబ్బ కొట్టాను. నా బంతి ఎక్కడ పడిందో తెలియడం కూడా తెలియలేదు. నలుగురం బయలుదేరాం. పళ్ళెంలో పడిపోయిన బంతి పైకెక్కించడానికి అతను 5, 6 దెబ్బలు కొడితే గాని సాధ్యం కాలేదు. ఎలాగైతేనేమి అవతల గుట్ట మీదకి వెళ్ళాం. నా బంతి మాత్రం ఎటు పోయిందో కనబడలేదు. తక్కిన ముగ్గురు నెమ్మదిగా వాళ్ళ బంతులను రంధ్రం దగ్గరికి తీసుకురాగలిగారు. తీరా చూస్తే నా బంతి అక్కడ ఆ రంధ్రంలో కనపడింది. నేను కొట్టిన మొదటి దెబ్బకే బంతి వెళ్లి సరిగ్గా అందులో పడిందన్నమాట. ఇది అపూర్వం, అనన్య సామాన్యం, చారిత్రాత్మకం, ఆశ్చర్యకరం అని అందరూ నన్ను మెచ్చుకుని అభినందించారు. మధ్యాహ్నానికల్లా నేను అప్రయత్నంగా సాధించిన విజయం ఊరంతా వ్యాపించింది. ఆ మర్నాడు ఊరిలో ఆటగాళ్ళందరూ నన్ను అనేక విధాల అభినందించి, వారి క్లబ్‌లో గౌరవ సభ్యునిగా చేర్చుకుని, ఆ ఊళ్ళో ఉన్న గాల్ఫ్ కోర్ట్ మీదకి ఆడమని ఆహ్వానించారు. నేను చాలా సంతోషంతో, సిగ్గుతో, భయంతో అంగీకరించాను. అక్కడంతా సమప్రదేశం. ఎత్తుపల్లాలేమి ఆట్టే లేవు. సముద్రపు గాలి, చలి ప్రదేశం. రంధ్రం దూరంగా ఉండటం మూలాన ఆట కొంచెం కష్టం. అదీ కాక కోర్సు మధ్యను ఒకచోట అడ్డుగా 5, 6 అడుగుల ఎత్తు గోడొకటుంది. ఒక దెబ్బలో ఆ గోడ మీద నుంచి బంతి అవతల పడేటట్టు కొట్టగలిగితే తప్ప ఆట గెలవడం కష్టం. అక్కడికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధులైన ఆటగాళ్ళు వచ్చి ఆడి వెళుతుంటారనడం మామూలన్నమాట. అందులో ప్రసిద్ధుడు లార్డ్ బాల్ఫర్ అనే ఆయన తరచూ అక్కడికొచ్చి ఆట ఆడుతూ ఉండేవాడట. కానీ నేను వెళ్ళేటప్పటికి సుమారు 60 సంవత్సరాల నుంచి ఏడాదికి 4, 5 సార్లు ఆడుతున్న ఆయనొచ్చి ఎప్పుడూ ఒక్క దెబ్బలో బంతిని గోడ అవతలికి పంపలేకపోయాడట. అందుకని ఆ గ్రామస్తులు ఆ గోడకి గాల్ఫర్స్ వాల్ అని ముద్దు పేరు పెట్టారు. నేనేదో నక్కని తొక్కొచ్చినట్లు ఆ రోజున మొదటి దెబ్బలోనే నా బంతి గోడ అవతలికి వెళ్లి పడింది. ఇకనే ముందు ఈ దెబ్బలోనే పేరెన్నికగన్న గాల్ఫర్‌నయిపోయాను. ఎన్నో ప్రదేశాల నుంచి నన్ను వచ్చి వాళ్ళు ఆ ఊళ్ళలో ఆడమని ఆహ్వానిలిస్తూ ఉండేవారు. అనేక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సంపాదించగలిగాను. ఈ రీతిగా కూడా నేను మన దేశానికి పేరు సంపాదించగలిగానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఏమంటే భారతీయులో ఈ ఆట సాధించిన వారు ఇప్పటి వరకు ఎవరూ లేరని నేను విన్నాను. ఇది నా క్రీడాభిరామం. ఇలా జరిగిందనమాట నా ఆటపాటలు. పగలు విద్యాలయానికి వెళ్ళడం, తీరిక సమయాల్లో లైబ్రరీకెళ్ళటం, సాయంత్రం వేళప్పుడు కొండ మీదకి షికారుకో, ఆటలకో వెళ్ళడం, లేకపోతే సినిమాలకు వెళ్ళడం. ఈ కార్యక్రమాలతో ఎక్కడా తీరిక లేనట్టున్నా మనసుకు ఉత్సాహంగాను, ఆనందంగాను ఉండేది. ఇదివరకు మా ప్రైవేట్ మాస్టర్‌ని కూడా తరచూ కలుసుకుంటూ ఆయనతో కొంత కాలక్షేపం చేస్తూ ఉండి ఎన్నెన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోగలిగేవాడిని. ఆయనతో ఒక రోజున ఇష్టాగోష్ఠిలో నాటకాలు, నాటక ప్రదర్శనలు ప్రస్తావనకొచ్చాయి. ఆయన చెప్పిన విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యకరంగాను, ఎంతో ఉత్సాహంగాను అనిపించింది. ఒక రోజున మాటల సందర్భంలో "ఇక్కడ నాటకాలను నువ్వెప్పుడైనా చూసావా?" అడిగారు. లేదన్నాను. రేపిక్కడ షేక్స్‌పియర్ నాటకం లైసియం థియేటర్‌లో వేస్తారు. వెళ్ళి చూసిరా అన్నారు. మీరు కూడా రాకూడదూ? అన్నాను. మీరు పక్కనుంటే నాకేం సందేహాలొచ్చినా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నాను. సరే అయితే అన్నారు. మర్నాడే హేమ్లెట్ చూడడానికి వెళ్ళాం. ఆ నాటకశాల చూస్తూనే నిశ్చేష్టుడినయ్యాను. లోపల ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు, రంగస్థలం పక్కన వరండాలు అదంతా చూస్తే
నాటకం చూడకుండానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనుభూతి కలిగింది. నాటక ప్రారంభం నుంచి తుది వరకు ఈ లోకంలో ఉన్నట్టే లేదు. నిజమైన తన్మయత్వం అంటే ఏమిటో ఆనాడు అవగాహన అయింది. తెర పడినప్పుడు ఆ కొద్ది క్షణాల్లో మా మాస్టర్ గారు చెప్పిన వ్యాఖ్యాన వచనాలు కూడా తలకెక్కేవి కావు. విరామ సమయంలో బయటకు వచ్చి మేము ఉభయులం టీ పుచ్చుకుంటున్నప్పుడు అప్పుడు కూడా నాకు నిద్దట్లో తిరుగుతున్నట్లు ఉంది కానీ, జాగ్రత్తావస్థలో ఉన్నట్లుగా లేదు. సుమారు 3 గంటల సేపు, కొన్ని వందల సంవత్సరాలు వెనక డెన్మార్క్‌లో ఉన్నాను అన్న భావన పూర్తిగా నన్ను ఆవహించింది. నాటకం అయిపోయిన తరువాతను గానీ, నేను దానిలోంచి బయటికి రాలేకపోయాను. మా మాస్టర్ గారు నా తన్మయ స్థితి చూసి ఆశ్చర్యపోయారు. మొదట కొంతసేపటి వరకు నాటకుల ఉచ్చారణ నేను సరిగ్గా గ్రహించలేకపోయాను. తర్వాత త్వరలోనే అది తెలుసుకోగలిగాను. నాటి రంగ నాటి రంగస్థల నటీనటుల ఆహార్యం, వాళ్ళ అలంకరణ, వేషధారణ, అపూర్వ నటనా కౌశలం చెప్పుకోవడానికి మాటలు చాలటం లేదు. నా వలె నాటకాన్ని చూసి అటువంటి తన్మయత్వం పొందిన వారిని ఇంతకు మునుపెప్పుడూ చూడలేదన్నారు మా మాస్టర్ గారు. నాకెంతో చాలా వింతగా ఉన్నదండి. ఈ ప్రదర్శన అపూర్వమైన, అనూహ్యమైన అనుభూతిని కలిగించిందండి. మా నాటకాలు మా దేశంలో కొన్ని చూశాను కానీ, ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. కలగడానికి తగ్గ అవకాశం కూడా లేదు. ఏమంటే మాకు రంగస్థలాలంటూ పెద్దవి ఏమీ లేవు. అదొక పరిశ్రమ కింద, వ్యాపారం కింద, కళ కింద తయారు చేయగల స్థితిలో మేము లేము కాబోలు అనుకోవాల్సి వస్తోంది. ఈ నాటకం చూసిన తరువాత ఇక్కడ ఈ నాటక పద్ధతుల గురించి తెలుసుకోవాలనిపిస్తోంది. సినిమాల వాట ఎలా ఉన్నా ఈ నాటకాలు మరిన్ని చూడాలి అన్నాను. తప్పకుండా చూడవలసిందే. వారానికోసారి కొత్త నాటకం తప్పకుండా వేస్తారు. నీకింత ఉత్సాహం ఉన్నందున నీవు వెళ్లి చూస్తూ ఉండడం మంచిది. ఇంకొక చిన్న సలహా ఏమిటంటే, నా పద్ధతిని బట్టి చెబుతున్నాను సుమా! నాటకం చూసి నిజమైన ఆనందం పొందాలంటే నీవొక్కడివే వెళ్ళడం మంచిది. నేను సాధారణంగా ఇంకొకరితోటి వెళ్ళను. నేనొక్కడినే కూర్చొని చూస్తుంటే కలిగే ఆనందం వేరు. మరొకళ్ళు పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెబుతుంటే ఆ ఆనందానికి భంగం కలుగుతుంది. నాటకం మీద దృష్టి నిలవదు. అందుచేత నీవు కూడా ఒక్కడివే చూడడం అలవాటు చేసుకోవటం మంచిదనుకుంటాను అన్నారు. మీరు చెప్పింది నిజమేను. నాకు కూడా అదే ఉద్దేశం కలిగింది అని చెప్పి సెలవు తీసుకొని నా దారిన నేను వచ్చాను. నేను ఇంటికి వచ్చినా, భోజనం చేస్తున్నా నా మనస్సంతా ఆ నాటక అనుభవంతోటే నిండి ఉంది. మా ఇంటి ఆవిడ "ఏమిటండి ఇంత పరధ్యానంగా ఉన్నారు" అని 2, 3 సార్లు హెచ్చరించిన తరువాతను నేను నాటకానికి వెళ్ళడం, అక్కడ పొందిన అనుభూతి ఆవిడతో చెప్పాను. ఆవిడ చాలా సంతోషించింది. ఇలా తరచూ నాటకాలు చూడడం అలవాటైపోయింది. దానివల్ల వాళ్ళ సంభాషణ, ఉచ్చారణ నాకు బాగా పట్టుబడ్డాయి. వాళ్ళ వేషధారణ, నటనా పద్ధతులు నన్ను ముగ్ధుని చేశాయి. మా మాస్టర్ గారు చెప్పినట్లు నేనెప్పుడు వెళ్ళినా కూడా ఒక్కడినే వెళుతూ ఉండేవాడిని. సాంఘిక నాటకాలు, అందులో హాస్యరస ప్రధానమైన నాటకాలు నన్నెక్కువగా ఆకర్షించేవి. నేనెక్కువగా ఆనందించగలిగేవాడిని. మన వాళ్ళెవ్వళ్ళు ఒకళ్ళిద్దరో తప్ప నాటకాలకు రావడం నేను చూడలేదు. వాళ్ళకు ఆ భాష అర్థమయ్యేది కాదుట. ప్రహసనాల్లో హాస్యం వాళ్ళకి తెలిసేది కాదుట. నేను మట్టుకు చాలా ఆనందించేవాడిని. ఒక రోజున ఏదో ఒక కామెడీ చూడ్డానికి వెళ్ళాను. ఒంటరిగా రాగానే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఆమె కూడా ఒంటరిగానే వచ్చినట్లుంది. రెండవ వైపున ఒక భార్యాభర్తలు కొంచెం పెద్దవాళ్ళు కూర్చున్నారు. నా పక్కనున్న అమ్మాయికి అవతల ఒక యువ దంపతులు కూర్చున్నారు. నాటకం బ్రహ్మాండంగా ఉంది. ఒక రంగాన్ని మించి మరొక రంగం. అందులో సంభాషణ చాతుర్యం, సంభాషణలు, నటీనటులు చెప్పే రీతుల్లో స్ఫురించే విపరీతార్థాలు ప్రేక్షకులను చాలా ఆనంద తరంగాలలో ఓలలాడిస్తోంది. నాటకం రెండవ అంకంలో నుంచి నా పక్కనున్న అమ్మాయి నాతో సంభాషించవలనని, నాకు ఇంకా చేరువకు రావాలనని చేస్తున్న ప్రయత్నాన్ని కొంతసేపటికి గమనించాను. కానీ నేనేమీ తెలియనట్లే, చూడనట్లే ఊరుకున్నాను. ఆ తర్వాత ఏమైందో మన నేను, నాతో పాటు మీరు, మనందరం కూడా పార్వతీశంతో కలిసి ఇంగ్లాండ్ దాకా వెళ్ళి
మళ్ళీ మన ఆంధ్రదేశం, మన మొగల్తూరు వచ్చేద్దామండి. అందాక మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందుకే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.